అపరు చాణక్యుడు చంద్రబాబు రాజకీయం తీరు వేరేగా ఉంటుంది. ఆయన మనసులో ఏముందో అదే జరుగుతుంది. పైకి మాత్రం అందరి మాటలు విన్నట్లుగా ఉంటారు. అందరి అభిప్రాయం తీసుకుని అంతా చేసినట్లుగా కనిపిస్తుంది. చివరికి మాత్రం చంద్రబాబు మనసులో ఎలా అనుకుంటారో అచ్చం అలానే జరుగుతుంది. అదే బాబు స్టైల్. ఇక జనసేన మొదటి నుంచి అవుట్ రేటెడ్గా టీడీపీకి మద్దతు ఇస్తుంది. చంద్రబాబు తన భుజం కాశారు పవన్ కళ్యాణ్. బాబు అరెస్ట్ అయ్యి జైలు గోడల మధ్య ఉంటే కొండంత ధైర్యం ఇచ్చారు పవన్. అప్పుడే ముందు వెనక ఆలోచించకుండా పొత్తుల ప్రకటన చేశారు. అయితే రాజకీయాల్లో బెట్టు బేరాలు వీర లెవెల్లో ఉంటాయని బీజేపీని చూసిన తర్వాత అయినా పవన్కి అర్థమై ఉండాలి. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. బీజేపీలో ఏపీలో 1% ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంతో పట్టుబట్టి తనకు కావాల్సిన సీట్లను సాధించుకున్న తీరు పవన్ లాంటి వారికి ఒక పాఠం కావాలి అని అంటున్నారు. సరే, పవన్ విషయం ఒకటి ఉంది. ఆయనకు జగన్ గద్దె దిగాలి. తనకు ఎన్ని సీట్లు ఇచ్చారో అన్నది ముఖ్యం కాదు. ఈ గుట్టు ఆయన ఎక్కడా దాచుకోలేదు, బయటకే చెప్పేశారు. అందుకే దాన్ని ఎంచక్క అమలు చేస్తూ తనకు కావాల్సిన రాజకీయం బాబు చేసుకుంటూ పోతున్నారు. బీజేపీ బెట్టుకు పవన్ గుట్టుని జాగ్రత్తగా ముడిపెడుతున్నారు. అలా పవన్ని సీట్లలోనే కాదు అన్ని విధాలా తగ్గించి చూపిస్తున్నారు. అదే టైంలో జాతీయ పార్టీగా బీజేపీని అమాంతం పెంచేస్తున్నారు. ఇప్పుడు కనుక చూసుకుంటే బీజేపీ పొత్తుల ద్వారా బాగానే ఉంది, ఇటు టీడీపీ బాగానే ఉంది, మధ్యలో చెడిపోయింది జనసేన అని అంతా అంటున్నారు. కానీ పవన్కి ఇవేమీ పట్టవు కదా అన్నది నెటిజన్ల మాట. ఇదిలా ఉంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెత అచ్చంగా బీజేపీ విషయంలో సరిపోతుంది. అలా బీజేపీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా పాలిటిక్స్ నడిపింది. తనకు నచ్చిన సీట్లు ఎంచక్కా తీసుకొని పోయింది. అది కూడా టీడీపీ సీట్లలో కోత పడలేదు. జనసేన సీట్లు తగ్గించి బీజేపీకి ఇప్పించి 2 పార్టీలతోనూ పొత్తు కుదుర్చుకున్న ఘనా పార్టీ చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని అంటారు. పొలిటికల్ మార్కెటింగ్లో ఆయన దిట్ట అని చెబుతారు. టీడీపీ సీట్లు తగ్గించుకోకుండా జనసేన చేత తగ్గించడమే బాబు మార్క్ పాలిటిక్స్. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని జనసేన నేతలతో పాటు బలమైన సామాజిక వర్గంలో కూడా చర్చ సాగుతోంది. బాహుబలి అవుతాడు అనుకున్న పవన్ ఇలా బేలగా తన సీట్లను కూడా బీజేపీకి ఇచ్చేస్తూ పొత్తు ధర్మం అనుకుంటున్నారా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అసలు పవన్ తెలిసే ఇది చేస్తున్నారా, లేక చంద్రబాబు మాయాజలంతో ఇలా చేస్తున్నారా?